హాయ్ అండి, అందరికీ నమస్కారము. నా పేరు సుప్రజ. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ హోమ్ టిప్స్. ఈ రోజు అయితే మీషో తెప్పించిన కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నానండి. అన్ని కూడా 3 పీస్ కలెక్షన్ అండి. కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి. సేమ్ కలర్ తో మోనోక్రోమాటిక్ లుక్ లో చాలా డీసెంట్ లుక్ లో చాలా బాగున్నాయి. అలానే మనం చిన్న చిన్న పార్టీస్ కి ఫంక్షన్స్ కి వెళ్ళడానికి అనుకూలంగా, ముఖ్యంగా చాలా కంఫర్టబుల్ క్లాత్ అండి. ప్రతిదీ కూడా కంఫర్టబుల్ క్లాత్ విత్ లైనింగ్. సో ప్రతి దానికి మనకి లైనింగ్ కూడా ఇచ్చారు. నీట్ గా స్టిచ్ చేసేసి 3 పీసెస్ సెట్ అయితే ఈ రోజు నేను మీతో షేర్ చేయబోయే వీడియో అండి. టోటల్గా నేను 4 డ్రెస్సెస్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్ కాంబినేషన్లో డిఫరెంట్ నెక్ ప్యాటర్న్స్లలో చాలా బాగున్నాయి. సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ, కాలేజ్కి వెళ్ళే కానీ, స్టూడెంట్స్కి కానీ, హౌస్ వైఫ్స్ కానీ ఇద్దరికి కూడా ఈ డ్రెస్సెస్ చాలా బాగా సూట్ అవుతాయండి. చిన్న చిన్న పార్టీస్కి ఫంక్షన్స్కి వేసుకొని పోవడానికి, పెద్దవారికి అలానే చిన్నపిల్లలకు కూడా అనుకూలంగా ఉండే ఫ్యాబ్రిక్, అలానే కంఫర్ట్ కూడా ఉందండి. సో అన్ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ ఉండి కలెక్షన్స్ అయితే ఈరోజు మీతో షేర్ చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం మరి. ఇవేనండి మీషోని తెప్పించిన కొన్ని డ్రెస్సెస్ కలెక్షన్. వీటిల్లో ముఖ్యంగా మెరూన్ మనకి ప్రతి ఒక్కరికి చాలా ఫేవరెట్ కలర్ కదా. సో ఇదైతే మనకి 1100 బిలోనే వచ్చేసిస్తుందండి. దీంట్లో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. 3 పీసెస్ సెట్ లాగా ఈ విధంగా వచ్చి ప్రీమియం క్వాలిటీలో నెక్కి మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసేసి ఈ విధంగా వచ్చింది. మొత్తం థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చిందండి. సో నెక్ వర్క్ బాగా హైలైట్ చేసి సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా డిజైన్ ఇచ్చారు. చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ కూడా లిటిల్ వర్క్ తోటి చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ అయితే ఇది. సో ఇది సిల్క్ బ్లెండెడ్ క్లాత్. సో ఈ విధంగా డ్రెస్ మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్స్తో, ఇది కూడా ఎంబ్రాయిడరీనే, మొత్తం ఎంబ్రాయిడరీనే, ఎటువంటి కుచ్చుకోవడం అంటూ ఉండదు, విత్ లైనింగ్. సో దీనికి లైనింగ్ కూడా సేమ్ ఎగ్జాక్ట్ కలర్, అలానే అది కూడా చాలా సాఫ్ట్గా ఉందండి. ఈ విధంగా టోటల్ అయితే మనం అవుట్ సైడ్ ఎలా కుట్టించుకుంటే నీట్గా వస్తుందో సేమ్ అదే విధంగా ప్యాటర్న్లో, అలానే క్లాత్ కానీ, స్టిచ్చింగ్ కానీ, కంఫర్ట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అదే విధంగా ఉంది. నెక్స్ట్ అయితే ప్యాంట్ అండి. సో ఇదైతే బ్యాక్ సైడ్ కొంచెం ఎలాస్టిక్ టైప్లో ఇచ్చి ఫ్రంట్ ప్లెయిన్గా ఇచ్చారు. సో కొంచెం టమ్మీ ఉన్న వారికి ఇలాంటి టైప్ ప్యాంట్లు అయితే చాలా బాగుంటాయి. కొంచెం టమ్మీ హైట్ చేసుకోవడానికి చాలా బాగా సెట్ అయిపోతాయి. అలానే లెంత్ కూడా అండి మనకి వీడియోలో చూడడానికి అలా షార్ట్గా అనిపిస్తుంది, బట్ లెంత్ అయితే సరిపోయిందండి. నేను వేసుకున్న పిక్ మిక్స్ ఆల్రెడీ సైడ్స్ నేను పెట్టినప్పుడు చూడండి. సో మనకి డ్రెస్కి తగినట్టుగా లెంత్ అయితే కరెక్ట్గా సరిపోయింది. అలా అనే వీటికి చాలా కరెక్ట్గా ఎగ్జాక్ట్ మ్యాచింగ్ దుప్పట, లెంత్ కూడా చాలా ఎక్కువగానే ఉందండి. సో లెంత్ ఎక్కువ ఇచ్చారు. మన డ్రెస్కి తగినట్టుగానే ఎంబ్రాయిడరీ వర్క్తో ఇచ్చారు కాబట్టి మన డ్రెస్కి చాలా నీట్గా సెట్ అయ్యి కొంచెం పార్టీ లుక్ అనేది ఇంకొంచెం ఇంక్రీజ్ చేయడానికి అయితే దుప్పట చాలా బాగా సెట్ అయిందండి. చూడండి కాంబినేషన్. సో సింపుల్గా కావాలనుకున్న వాళ్ళు ఇలాంటి ప్యాటర్న్స్ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ అయితే గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి. ఇది కాటన్ సిల్క్. సో ఇది కూడా మనకి దుప్పటా హైలైట్ చేసేసారు. నెక్ ఇది వీ నెక్ టైప్లో ఇచ్చేసేసారు ఈ విధంగా. సో చూడండి, ఇది కూడా 3 పీసెస్ సెట్. ఫస్ట్ అయితే మనకి డ్రెస్ అయితే నెక్ దగ్గర మాత్రమే హైలైట్ చేసేసి డ్రెస్ మొత్తం ప్లెయినేనండి. హ్యాండ్స్ కానీ, డౌన్ కానీ ఎటువంటి డిజైన్ అయితే లేదు. ఓన్లీ నెక్ దగ్గర మాత్రమే ఈ విధంగా కొంచెం డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ చేశారు. సింపుల్గా మనము ఎప్పుడైనా బయటకు వెళ్ళి వేసుకోనికైనా ఈ డ్రెస్సెస్ సెట్ అయిపోతాయి. సో రిమైనింగ్ డ్రెస్ మొత్తం ప్లెయిన్ లుక్కే ఉందండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే స్టిచ్చింగ్ అయితే చాలా బాగా నీట్గా ఇచ్చారు. దీనికి కూడా విత్ లైనింగ్ అండి. సో ఎగ్జాక్ట్గా సేమ్ కలర్తో కంఫర్టబుల్ క్లాత్తోనే లైనింగ్ కూడా యాడ్ చేసేసి నీట్గా అయితే స్టిచ్ చేసేసారు. సో ఈ విధంగా ఉంది. అలానే దీనికి ఇచ్చిన ప్యాంట్ కూడా మనకి ఈ విధంగా అయితే ఇచ్చారండి. సో ఇది కూడా మీరు మీ సైజుని బట్టి, ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్యాంట్లు సైజుని బట్టి కొంచెం చిన్నవి కొంచెం పెద్దవి వస్తున్నాయి కదా, కొంచెం ఒక సైజు పెద్దదే తీసుకోండి. ఎల్ అనుకోండి, ఎక్సెల్ తీసుకోండి, అప్పుడు ప్యాంట్లు మీకు ఎగ్జాక్ట్గా సెట్ అవుతాయి. సో ప్యాంట్ మోడల్ అయితే ఈ విధంగా ఇచ్చారు. సో దుప్పటా కూడా దీనికి తగినట్టుగానే కొంచెం అంటే మొత్తం కామన్గా కాకుండా కొంచెం డిఫరెంట్ టైప్లో కొంచెం డిజైనర్గా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసేసి కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఇచ్చారు. కాబట్టి డ్రెస్ మొత్తం ప్లెయిన్ ఉన్న మనకి దుప్పటా వల్ల డ్రెస్ హైలైట్ అయింది. మెయిన్ అయితే ఇదేనండి. ఈ కలర్ కూడా అందరూ స్కిన్ టోన్ వారికి చాలా బాగా సెట్ అవుతుంది. సో దుప్పటా ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్లు సెట్ చేశారు కాబట్టి డ్రెస్ చాలా బాగా సెట్ అయింది. ఓన్లీ ఈ దుప్పటా వల్ల మనకి డ్రెస్ లుక్కే మారిపోయిందండి. సో థర్డ్ వన్ అయితే ఇది వైట్ కాంబినేషన్. వైట్ అంటే ఇష్టం ఉన్న
వాళ్ళందరికీ ఈ కాంబినేషన్ చాలా బాగా నచ్చుతుంది. సో ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. డ్రెస్ మొత్తం చాలా సింపుల్గా ఇచ్చేసేసి నెక్ మాత్రమే హైలైట్ చేశారు. ఓన్లీ నెక్ మాత్రమే హైలైట్ చేశారు, దుప్పట హైలైట్ చేశారు. సో మొత్తం కూడా ఎంబ్రాయిడరీ వర్క్తో మరీ హెవీగా లేకుండా సింపుల్గా నీట్ లుక్లో అయితే ఉందండి. సో నెక్ అయితే ఇది మిడిల్లో ఆరెంజ్ కలర్ ఫ్యాబ్రిక్ పెట్టేసి కొంచెం హైలైట్ చేశారు. మనకి దుప్పటాకి మ్యాచింగ్ ఇచ్చారు. అది రిమైనింగ్ డ్రెస్ మొత్తం హ్యాండ్స్కి కానీ ఎక్కడే కానీ ఎటువంటి వర్క్ అయితే ఉండదు, మొత్తం ప్లెయినే వస్తుంది. ఇదైతే చందేరి కాటన్ అండి. సో ఈ కాటన్ గురించి అందరికీ తెలిసిందే కాబట్టి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మనకి రౌండ్ నెక్ తోటి, అలానే నెక్ కూడా డీప్గా లేకుండా కొంచెం పైకి నీట్ లుక్లో ఉంది. సో విత్ లైనింగ్ అండి. డ్రెస్ మొత్తం చూడండి ఈ విధంగా లైనింగ్ అయితే సెట్ చేసేసేసారు. సో మనకి వైట్ అయినా సరే అస్సలు ఆలోచించాల్సిన అవసరం లేదు, చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు. మనము దుప్పటా కూడా మనకి నచ్చినట్టుగా వేర్ చేయొచ్చు. సో డ్రెస్ అయితే ఈ విధంగా ఉంటుంది. టాప్ అయితే మనకి బాటమ్ ప్యాంట్ అయితే మొత్తం ఎలాస్టిక్తో ఇచ్చారండి, టోటల్ ఎలాస్టిక్కే. సో ఇది కూడా మనకి క్లాత్ చాలా బాగుండడం వల్ల మనకి లైట్ కలర్ అయినా చాలా కంఫర్టబుల్గా ఉంది. డ్రెస్కి కరెక్ట్గా సెట్ అయిపోయింది ఈ ప్యాంట్ కూడా. అలానే ఈ రెండింటికి తగినట్టుగానే మనకి దుప్పట మెయిన్ హైలైట్ చేశారండి. మనకి టాప్లో ఇచ్చిన కలర్ని మనకి దుప్పటాలో ఇది కూడా ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసేసి మొత్తం ఈ విధంగా ఇచ్చారు. సో దీనివల్ల మనకి డ్రెస్ లుక్కే మారిపోయింది. సో సింపుల్గా అలానే నీట్గా, మరీ ఎక్కువ హైలైట్ అవ్వకుండా, మరీ సింపుల్గా కాకుండా కొంచెం డీసెంట్ లుక్లో నార్మల్గా లైక్ చేసే వాళ్ళకి ఇలాంటి ప్యాటర్న్స్ చాలా బాగా సెట్ అవుతాయండి. సో అండ్ నెక్స్ట్ వన్ అయితే ద మోస్ట్ బ్యూటిఫుల్ కలర్ పింక్. సో ఇలాంటి కలర్ లేని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. చూడడానికైతే వావ్ అనిపిస్తుంది, బట్ కొంతమంది అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. బట్ ఇది కూడా మనకి 1000 బిలోనే వచ్చేస్తుందండి. ఈ డ్రెస్ కూడా చాలా సాఫ్ట్ సిల్క్ బ్లెండెడ్ అండి. ఇది చాలా సాఫ్ట్గా ఉంది. క్లాత్ అయితే మీకు వీడియోలో చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత సాఫ్ట్గా ఉందో. చాలా కంఫర్టబుల్గా ఉంది. మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్తో హెల్ప్ చేశారు. ఇది వీ నెక్ వచ్చేసేసి ఈ డ్రెస్లోని ప్రింటెడ్ అండి. ఆ డాట్స్ లా కనిపించేది మనకి ఈ ఎంబ్రాయిడరీ లేస్ లా ఉన్నది హ్యాండ్స్కి, అలానే నెక్ వర్క్ మాత్రమే ఇచ్చారు. మిగతాదంతా డ్రెస్లోనే చాలా సాఫ్ట్ సిల్క్. సో డ్రెస్ అయితే చాలా బాగుందండి. కొంచెం పార్టీలో హైలైట్గా కనిపించాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి కలర్స్ చేసుకోవచ్చు. సో విత్ లైనింగ్ ఇది కూడా మీకు ఫ్యాబ్రిక్ ఇక్కడ చూస్తే అర్థమవుతున్నట్టుంది చాలా క్లారిటీగా. సో ఏ ఫ్యాబ్రికో మీకు ఐడియా వచ్చేసే ఉంటుంది. సో చాలా సాఫ్ట్గా ఈ విధంగా లైనింగ్ వచ్చేసి, సో స్టిచ్చింగ్ అయితే చాలా బాగుందండి. మనకి ప్యాంట్ కూడా చాలా నీట్గా ఉంది, కంఫర్టబుల్ క్లాత్లోనే ఇచ్చారు. ప్యాంట్ కూడా మనకి సేమ్ నెక్కి హ్యాండ్స్కి ఎలాంటి లేస్ అయితే ఉందో మనకి ప్యాంట్ కూడా అదే లేస్ ఇచ్చారు, కరెక్ట్గా సెట్ అయిపోయింది. ఈ రెండింటికి మనకి దుప్పట అయితే చాలా బాగా హైలైట్ చేశారండి. సేమ్ కలర్లో ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చేసేసారు. సో మనం వేసుకున్నాక డ్రెస్ మెయిన్ మనకి దుప్పట వల్ల మనకి డ్రెస్ లుక్కే మారిపోయింది. సో చాలా బాగా లుక్ వచ్చింది. సో ఇది కొంచెం ఏంటంటే పార్టీ వేర్స్కి ఇలాంటి కలర్స్ ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ దుప్పటా వేసుకోవడం వల్ల మనకి డ్రెస్ లుక్ అయితే చాలా బాగుందండి. సో ఇవన్నీ కూడా నేను లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న స్కానర్తో స్కాన్ చేసైనా లింక్స్ అయితే మీకు కనిపించేసేస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.